ఈ ప్రశ్నపై ప్రపంచ దేశాలే కాదు సామాన్యులు కూడా ఎంతో ఆసక్తితో ఆరా తీస్తున్నారు. ఈ విషయంలో అమెరికన్ బలగాలు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించాయి. సింపుల్ గా చెప్పాలంటే 2011లో అల్-ఖైదా చీఫ్ బిన్ లాడెన్ ను ఏ విధంగా అయితే లేపేశారో అదే విధంగా నేడు ఇరాన్లో సాహసోపేత ఆపరేషన్ చేపట్టింది అమెరికా. ఇది పశ్చిమాసియా యుద్ధం వేళ అమెరికా నిర్వహించిన అద్భుతమైన ఆపరేషన్. ఇక ఇరాన్లో చిక్కుకున్న పైలట్ను రక్షించేందుకు అమెరికన్ నేవీ సీల్ టీం ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్లోని 300 కిలోమీటర్ల లోపలికి వెళ్లి రక్షించింది. 2011లో పాకిస్తాన్లోని అబోటాబాద్లో అల్-ఖైదా చీఫ్ బిన్ లాడెన్ ను లేపేసింది ఇదే నేవీ సీల్ టీం. నాడు 24 సీల్స్, 2 స్టెల్స్ బ్లాక్ హాక్ హెలికాప్టర్లతో అటాక్ చేశాయి. సర్జికల్ స్ట్రైక్స్ కు మరో రూపమే ఈ ఆపరేషన్. తాజాగా పైలట్ రక్షణ కోసం ఎంట్రీ ఇచ్చింది మాత్రం నేవీ సీల్ టీం. ఈ టీంలో వందల సంఖ్యలో ప్రత్యేక సైనిక బృందం, భారీగా ఫైటర్ జెట్స్, సైబర్ నిఘా విభాగం సభ్యులు రెస్క్యూ బృందంలో ఉన్నారు. జైగ్రోస్ పర్వత శ్రేణుల్లో పైలట్ చిక్కుకున్నట్లు గుర్తించాక ఇరాన్ సైనికులను ఏమార్చి మరీ పైలట్ను రక్షించింది మరో బృందం. ఈ నెల 3న F-15E యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చేయడంతో 7000 అడుగుల ఎత్తైన పర్వతంపై రాళ్ల మధ్య పైలట్ దాక్కున్నాడు. అతని లొకేషన్ పసిగట్టిన తర్వాత రెస్క్యూ ఆపరేషన్ కు పెద్దగా టైం తీసుకోలేదు. రాత్రి అయ్యే వరకు వేచి చూసింది. ఆపరేషన్ కు ముందు ఇస్ఫహాన్ కు 50 కిలోమీటర్ల దూరంలోని ఓ ఖాళీ ప్రదేశంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశాయి అమెరికన్ బలగాలు. ఈ శిబిరంలో 2 MC-130J ట్రాన్స్పోర్ట్ విమానాలు, నైట్ స్టార్కర్, AH-6 లిటిల్ బర్డ్ హెలికాప్టర్ ని మోహరించారు. అయితే 2 ట్రాన్స్పోర్ట్ విమానాల్లో సాంకేతిక సమస్యలు రావడంతో అవి ఇరాన్ కు చిక్కకుండా అమెరికా దళాలే వాటిని పేల్చివేశాయి. ఈ పేలుడికి ఇరాన్ దళాలు అప్రమత్తమయ్యాయి. పేలుడు జరిగిన ప్రాంతంలో కాల్పులకు దిగాయి. ఈ కాల్పుల మధ్య శిబిరానికి మరో 3 ట్రాన్స్పోర్ట్ విమానాలు వచ్చేశాయి. అంతే, ఇరాన్ దళాలను పక్కదోవ పట్టించి మరో టీం పైలట్ దగ్గరకు చేరుకుంది. వాయువేగంతో పైలట్ను రక్షించి కువైట్ కు తరలించి చికిత్స చేపట్టింది.